సో ముందుగా హాయ్ అందరికి. రీసెంట్ గా నా ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టుకున్నాను, మీకు ఎవరికి తెలియదు అనుకుంటాను, అందరూ చూడలేదు. సో ఇంకోటి ఏంటంటే, నాకు ఈ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన హ్యాపీనెస్ తో నేను నా ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేశానంటే, ముందు పిక్స్ అండ్ టైల్స్ అని ఉండేది. సో ఇప్పుడు నేను ఏఐ గేట్వే టీవీకి అనే పేరుతో చేంజ్ చేశాను. ఎందుకు చేంజ్ చేశానంటే, ఇది చాలా రీజనబుల్ అనిపించింది ఈ నేమ్. దానికంటే బెస్ట్ సూటబుల్ గా ఉంది ఈ నేమ్. సో అందుకు ఈ నేమ్ చేంజ్ చేశానండి. ఎందుకు చేంజ్ చేశానంటే, మెయిన్ రీజన్ మంచిగా డెవలప్ అవ్వాలనేసి కదా. సో ఇదైతే ఇంకా కొంచెం ఈజీగా మీరు కానీ ఎవరికైనా చెప్పడానికి కానీ, ఈజీగా నాకు కానీ షేర్ చేయడానికి కానీ ఉంటుంది అనేసి చేంజ్ చేశానండి. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇంకొకటి, ఇక్కడ ఈ రోజు నుంచి నేను చాట్ జీపీటీ మీద సీరీస్ చేయాలనుకుంటున్నాను అండి. చాట్ జీపీటీ మీద ఎందుకు అంటే, ఎక్కువ మంది అదే యూస్ చేస్తున్నారు కాబట్టి, అందుకే అది ఫ్రీగా అవైలబుల్ లో ఉంది కాబట్టి దాని మీద వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఒక సిరీస్ లాగా చేయాలనుకుంటున్నాను. ఆ సిరీస్ లో మీరు బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా ఉంటుందండి. నేను బేసిక్స్ నుంచి కవర్ చేస్తాను. ప్రాంప్టింగ్ అనే ఆ, ఏ ఏ టు జెడ్ అంటారు కదా, అలాగా స్టెప్ బై స్టెప్ టు స్టెప్ నేను కవర్ చేస్తాను. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో. ఏజ్ డిఫరెన్స్ అనేది ఏమీ లేదు, జెండర్ డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. అందరూ నేర్చుకోవాల్సిందే. ఏఐ ఇస్ ద ఫ్యూచర్ అని అందరికీ తెలుసు. మీరు వింటూనే ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ అంటే. సో అందరూ మీరు వింటూనే ఉంటారు. సో ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి కాబట్టి. సో ఇది నేను తెలుగులో చెప్తున్నాను. సో మన సౌత్ స్టేట్స్ లో తెలుగు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా, ముసలి వాళ్ళ దాకా ఎలా అయినా వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. ఎందుకంటే మనం అప్డేటెడ్ లో ఉండాలి. సో అప్డేటెడ్ లో ఉంటేనే ఒక నలుగురిలో బాగుంటుంది. ఏదైనా మాట్లాడినప్పుడు ఏఐ ఖచ్చితంగా ఫ్యూచర్. సో నేను దీని గురించి ప్రతి టాపిక్ చేయబోతున్నాను. దాని నుంచి ఎలా వీడియోస్ చేయొచ్చు, దాని నుంచి ఎలా ఇమేజెస్ చేయొచ్చు, దాని నుంచి ఎలా డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు, ఏ టు జెడ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్త పేరు కట్టాను కదా, కొత్త పేరు పెట్టాం కదా, అది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఏఐ గేట్వే టీవీ. సో మనము ఈ రోజు వచ్చేసి టాపిక్ వచ్చి ప్రాంప్టింగ్. సో ఇది ఒక బేసిక్ లెవెల్ అండి. ప్రాంప్ట్ అంటే మనము ఒక క్వశ్చన్ గానీ, ఒక ఇన్స్ట్రక్షన్ గానీ ఇవ్వడం ఏఐకి, అది దాన్ని బేస్ చేసుకొని మనకి రిప్లై ఇస్తుంది. సో దాన్ని మనము ఏమంటాము, ప్రాంప్ట్ అంటాం అన్నమాట ఏఐ లాంగ్వేజ్ లో. దట్స్ ఇట్ అండి. సో ప్రాంప్టింగ్ అనేది ఫ్యూచర్ లో ద బెస్ట్ జాబ్ అండ్ ద హైయెస్ట్ పెయిడ్ జాబ్ అని కూడా అవుతుంది. సో ఎందుకంటే అది మీకు ఇప్పుడు ఎందుకనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఎందుకనేది అది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఈ రోజు తెలుస్తుంది. సో ఇది స్టార్టింగ్ స్టెప్ అండి. మన క్వశ్చన్ ఎలా అడిగేదాన్ని బట్టే కదా మనకి రిప్లై వచ్చేది. సో బెస్ట్ రిజల్ట్స్ ఎలా రావాలనేది నేను ఈ రోజు మీకు అన్ని క్లియర్ గా చూపిస్తాను. ఇది చాలా చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను. చిన్న వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఒక 5 to 6 minutes, లేకపోతే అంతకంటే చిన్న వీడియోస్ లో కవర్ చేయాలనుకున్నాను. చూద్దామండి ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్. 10 minutes లోపల కవర్ అయితే బెస్ట్. సో ఎందుకంటే ఒక సిరీస్ లాగా ఉంటుంది కాబట్టి కొన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో అండి. సో మనము చేంజ్ చేసాం కదా, ఇదే అండి నేమ్. ఛానల్ చేంజ్ చేసి ఏఐ గేట్వే టీవీ అని. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. సో అండ్ ఆల్సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇది ఒక చాట్ జీపీటీ సిరీస్ అండి. సో ఇందులో ఫస్ట్ గా బేసిక్ టాపిక్ వచ్చేసి ప్రాంప్టింగ్ అంటే ద వే వి ఆస్క్ క్వశ్చన్స్ టు ఏఐ. ఓకే, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనము దీన్ని ప్రాంప్టింగ్ అనేది ఎలా పర్ఫెక్ట్ గా వేలో ఇవ్వాలి, సో మనకి బెస్ట్ రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాము. ఎందుకు అనేది కూడా చూద్దాం. ఏ టు జెడ్ చూద్దాం మనం ఇందులో. సో ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. సో వాట్ ఈస్ ఎ ప్రాంప్ట్? ఇన్స్ట్రక్షనల్ క్వశ్చన్ టు చాట్ జీపీటీ ఆర్ ఏఐ. నేను ఇందాక అన్నాను కదా, ద వే వి స్పీక్ టు ఏఐ అని. సో మనం ఏదైతే క్వశ్చన్ కానీ ఇన్స్ట్రక్షన్ కానీ మనం దాన్ని అడుగుతామో, ఇస్తామో, అది దాన్నే మనం ప్రాంప్ట్ అంటాము. అది ఎగ్జాంపుల్ గా చూద్దాము. ఫస్ట్ మీరు బ్రౌజర్ లో లాగిన్ అవ్వండి. సో మీకు ఐడియా లేకపోతే నేను చూపిస్తాను. బ్రౌజర్ లో లాగిన్ అయ్యాక ఒక చాట్ జీపీటీ అని టైప్ చేయండి. సో ఇలా చాట్ జీపీటీ వస్తుంది కదా, ఓపెన్ చేయండి. సో ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను కాబట్టి బ్రౌజర్ లో ఇలా చూపిస్తుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే, సో చూడండి, ప్రాంప్ట్ అంటే ఏంటి అంటున్నా కదా. ఒక ప్రాంప్ట్ అంటే ఏదైనా ఉండవచ్చు. హాయ్, హౌ ఆర్ యూ, ఇది క్వశ్చన్. సో నువ్వు ఇన్స్ట్రక్షన్ కానీ ఇస్తే అది కూడా ప్రాంప్ట్ అవుతుంది. ఇది క్వశ్చన్, ఇది కూడా ప్రాంప్టే. సో ఏదైనా మనం దాన్ని అడగడాన్ని, క్వశ్చన్ చేయడాన్ని ప్రాంప్ట్ అంటాం. ఓకే, ఇన్స్ట్రక్షన్ కానీ ఏదైనా చెప్పడానికి, అడగడానికి. ఓకే, సో హాయ్ డు వెల్, థ్యాంక్స్, హౌ అబౌట్ యూ. ఓకే, సో ఇది ఒక ప్రాంప్ట్. ఓకే, ఇప్పుడు ఇది ఒక బేసిక్ ప్రాంప్ట్. సో ఈ ప్రాంప్ట్స్ లో గుడ్ ప్రాంప్ట్, బ్యాడ్ ప్రాంప్ట్ అనేవి 2 ఉంటాయండి. సో అవి ఏంటి అనేది చూద్దాం. సో గుడ్ ప్రాంప్ట్, బ్యాడ్ ప్రాంప్ట్ కి డిఫరెన్స్ ఏంటని చూద్దాం. సో ఇప్పుడు చూడండి, బ్యాడ్ ప్రాంప్ట్ కి ఎగ్జాంపుల్ గా చూద్దాం ఫస్ట్. సో టెల్ మీ సంథింగ్. సో టెల్ మీ సంథింగ్ అంటే మీకు ఏమర్థమవుతుంది? మీకు ఏదో ఒకటి చెప్పాలని అర్థమవుతుంది, కానీ ఏం చెప్పాలనేది అర్థం కాదు కదా. సో ఇది కూడా అంతే. సో ఇట్స్ ఏ వ్యాగ్ రిప్లై అన్నమాట. అంటే అన్క్లియర్ క్వశ్చన్. ఓకే, వ్యాగ్ ప్రాంప్ట్ అనొచ్చు మనము, అన్క్లియర్ ప్రాంప్ట్. సో చూడండి, ఏదో ఆక్టోబస్ గురించి ఇస్తుంది అది. ఏదో దానికి నచ్చింది రిప్లై ఇస్తుంది, కానీ నీకు కావాల్సింది అది కాదేమో కదా. సో నీకు కావాల్సింది నువ్వు ఎలా అడగాలి అంటే, దాన్ని మనం బ్యాడ్ ప్రాంప్ట్ అంటాం. ఓకే, సో గుడ్ ప్రాంప్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సో ఆ గుడ్ ప్రాంప్ట్ లో ఏమేమి ఉండాలి అంటే, మెయిన్ గా కాపీ చేస్తున్నాను నేను. సో మెయిన్ గా బి స్పెసిఫిక్ గా మనం ఏం కావాలి,
రైట్ 3 లైన్స్ ఫర్ కిడ్స్. అలాగా మనం రైట్ 100 వర్డ్. ఓకే. మెన్షన్ టోన్ ఆర్ స్టైల్. ఓకే. మనం మోటివేషనల్ గానీ, ఎమోషనల్ గానీ నీకు ఏ స్టైల్‌లో కావాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ లాంగ్వేజ్ మనం తెలుగులో కావాలా, ఇంగ్లీష్‌లో కావాలా చెప్తాను. నేను తెలుగు అడిగాను. ఓకే. సో, రోల్ ప్లే స్టూడెంట్స్‌కా, టీచర్స్‌కా ఎవరికి కావాలి. సో, అంటే అండర్‌స్టాండబుల్ లెవెల్ అది దాన్ని బట్టి అది ఇస్తుందన్నమాట రిప్లై. సో, చూద్దాం. మనం గుడ్ ప్రాంప్ట్ అన్నాం దీన్ని. సో, గుడ్ ప్రాంప్ట్ అంటే ఎలా ఉంటుందో మీరు రిప్లై చూడండి ఇప్పుడు కావాలంటే. సో, నో. సో, ఇప్పుడు చూడండి రిప్లై. సో, తెలుగులో వస్తుంది. ఎందుకంటే మనం తెలుగులో అడిగాం కాబట్టి. సో, మీరు టైపింగ్ కూడా తెలుగులో టైప్ చేయొచ్చు. మీరు ఇంగ్లీష్‌లో టైప్ చేయొచ్చు, హిందీలో టైప్ చేయొచ్చు. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఎలాగైనా. సో, దీంట్లో అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. అన్ని అని చెప్పను. సో, తెలుగు అయితే ఉంది. సో, చూడండి. 100 వర్డ్ మోటివేషన్‌గా చెప్తుంది. విజయం ఎప్పుడూ సులభంగా రాదు. ప్రతి ప్రయత్నం ఒక పాఠంగా, ప్రతి వైఫల్యం ఒక పునాదిగానే భావించాలి. చూసారా? నిన్ను నువ్వే మించి ఎదగాలంటే నీవే పోటీ. సో, చదువు అంటే మార్కులు కాదు. మార్పు మనస్సు నిబద్ధతతో నిండి ఉంటేనే విజయం నీ అడుగుల్లో వెంట వస్తుంది. సో, చూసారు గదా! ఎంత మోటివేషనల్‌గా ఇచ్చింది. టోన్ చూసారు గదా! మోటివేషనల్ టోన్. ఇదే మనము సర్కాస్టిక్‌గా గాని ఫన్నీ వేలో అడిగితే ఫన్నీ వేలో ఇస్తుంది. అది మనం చైన్ ప్రాంప్ట్స్‌లో చూద్దాము. సో, నేనది చూపిస్తాను గూడా మీకు నెక్స్ట్. సో, ఇక్కడ ఇది ఇప్పుడు అర్థమైందా అండి? ఒక గుడ్ ప్రాంప్ట్, ఒక బ్యాడ్ ప్రాంప్ట్ అనేది ఎలా ఉంటుందో. సో, ఇదొకటి. సో, ఇంగా మనము కొంచెం డెప్త్‌గా ఎళ్తే సో, ప్రాంప్టింగ్‌లో టైప్స్ ఉంటాయి. సో, ఈ క్రియేటివ్ గాని, కోడింగ్‌కి ఒక టైప్ కానీ, స్టడీ హెల్ప్‌కి ఒక టైప్ కానీ, మార్కెటింగ్‌కి టైప్ గాని, ఇమేజ్‌కి టైప్ గాని, ఇమేజ్ మనం ఏం చేస్తాం? చూడండి జనరేట్ ఇమేజ్ ఆఫ్ సీన్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఇవి ఉన్నాయి గదా! ఇవన్నీ మీరు ట్రై చేయండి. నేను వీడియోని కొంచెం షార్ట్‌గా ఎండ్ చేయాలనుకున్నాను. సో, మీరు చూస్తున్నారు గదా! జస్ట్ ఇక ఇవి ట్రై చేసి చూడండి మీరు. ఎలా రిప్లై ఇస్తుందో, అది ఎలాంటి రిప్లైస్ వస్తాయో. క్రియేటివ్ గావాలా? లేకపోతే కోడింగ్‌లో కావాలా? స్టడీ హెల్ప్‌లో అయితే సమ్మరైజ్ అని అడగొచ్చు. మార్కెటింగ్‌లో అయితే రైట్ క్యాచీ టైటిల్ యూట్యూబ్ టైటిల్‌ని అడగొచ్చు. ఇమేజ్ ప్రాంప్ట్స్‌లో అయితే ఇమేజ్‌ని అడగొచ్చు. సో, ఇవన్నీ కూడా జనరేట్ చేస్తాము. సో, ఓకే. అవన్నీ మీరు ట్రై చేసి చూడండి. ఓకే. సో, నెక్స్ట్ ఎందుకంటే ఇది నేను ఓన్లీ ప్రాంప్టింగ్ గురించి చెప్పాలనుకున్నా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ చైన్డ్ ప్రాంప్ట్స్. సో, ఇక్కడ మనం చైన్డ్ ప్రాంప్ట్స్ చూద్దాం. సో, ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇచ్చాం గదా! దానికి రిప్లై వచ్చింది కదా! సో, ఇదే ప్రాంప్ట్‌ని మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎలాగా ఇప్పుడే చెప్పాను గదా! రైట్ ద సేమ్ కోడ్ ఇన్ ఏ ఫన్నీ వే ఆర్ స్టైల్ ఎనీథింగ్. ఇప్పుడు చూడండి. అది రిప్లై చూడండి. సేమ్ కోడ్ అన్నాం కాబట్టి 100 వర్డ్సే ఉంటుంది. కానీ తెలుగులో ఐ మీన్ ఫన్నీ వేలో వస్తుంది. తెలుగులోనే ఉంటుంది. 100 వర్డ్స్ ఉంటుంది. కానీ ఈసారి మోటివేషనల్ కాకుండా ఈసారి ఫన్నీగా ఉంటుంది చూద్దాం. విజయం ఒక ఫ్రై పీస్ లాంటిదే. తినాలని ఉండాలి. సంపాదించాలంటే కష్టపడాలి. చూసారు కదా టోన్ ఎంత ఫన్నీగా ఉందో. చదువు అంటే నిద్ర లేకుండా బుక్‌లతో పోరాడడం కాదు. చిట్కాలు మించిన చురుకుదనం ఫెయిల్ అయితే అబ్బా! దాన్ని ఓ రిహార్సల్ అనుకో. ఓకే. చూస్తున్నారు గదా! మీరు ఇంకా మీకు బాగా అర్థమైతుందనుకున్నా. మీరు చదివితే ఫన్నీగా ఎంత ఫన్నీగా ఇచ్చిందో 100 వర్డ్స్‌లోనే ఇస్తుంది. సో, నాకిది 3 లైన్స్‌లో కావాలి. చూసారా? ఒక చైన్‌గా నేను తీసేయబోతున్నా. ఒక కాన్వర్జేషన్‌ని ఒక చైన్డ్ వేలో తీసేయబోతున్నా. దీన్నే మనం చైన్డ్ ప్రాంప్టింగ్ అంటామనమాట. సో, నేను ఎప్పుడే గాని సజెస్ట్ చేసేదంటే ఒక రిలేటెడ్ టాపిక్‌కి ఒక చార్ట్ యూజ్ చేయండి. నేను ఇంకో ఏదైనా వేరే టాపిక్ ఉంటే ఇంకో చార్ట్ యూజ్ చేయండి. అన్ని దాన్లని ఒకే చోట కలిపేయడం కంటే అది బెస్ట్ థింగ్. ఎందుకంటే ఆల్రెడీ సేవ్ అయ్యి ఉంటాయి. నువ్వు మళ్ళీ ఎళ్లి ఆ చార్ట్ ఓపెన్ చేసి అది చూసుకోవచ్చు క్లియర్‌గా. అన్ని ఒక చోట ఉంటే మీరే కన్‌ఫ్యూజ్ అయితారు. అదంతా ఒక లాంగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది. సో, ఇలా చేసుకోండి. అన్నీ సేవ్ చేసుకొని ఉంటుంది. అది అన్నీ గుర్తుపెట్టుకొని ఉంటుంది. సో, డోంట్ వరీ. సో, ఇక్కడ ఇంకొకటొచ్చేసి మనము ఎగ్జామ్ సారీ. గుడ్ ప్రాంప్ట్ వర్సెస్ బ్యాడ్ ప్రాంప్ట్ చూసాము. వాట్ ఈస్ చైన్ ప్రాంప్టింగ్ చూసాము. సో, నౌ పర్ఫెక్ట్ ప్రాంప్టింగ్ ఇప్పుడు చూద్దామండి. సో, పర్ఫెక్ట్ ప్రాంప్టింగ్ అంటే ఏం లేదు. కంటెక్స్ట్ ఉండాలి. ఆ ప్రాంప్ట్‌లో టాస్క్ ఉండాలి. టాస్క్ డిఫైన్ చేసి ఉండాలి. ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఆర్ డేటా కూడా ప్రొవైడ్ చేయాలి. చేస్తే ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ వస్తుంది. అది పర్ఫెక్ట్ రిప్లై కూడా ఇస్తుంది. సో, మనం అనుకున్నాం కదా! మనం ఎలా అడిగితే ఎలా రిప్లై ఇస్తుందని. సో, పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకి. సో, అందులో కంటెక్స్ట్ ఉండాలి. అంటే యాక్ట్ లైక్ ఎ హిస్టరీ టీచర్. సో, ఒక రోల్ అసైన్ చేస్తున్నాను. కంటెక్స్ట్ అంటే ఒక రోల్. ఒక హిస్టరీ టీచర్ లాగా థింక్ చెయ్యి. థింక్ చెయి అంటే అది ఏం చేస్తుంది? హిస్టరీ టీచర్ లాగా థింక్ చేసి దాని హిస్టరీ అంతా ఆల్రెడీ అది మైండ్‌లో మన మైండ్‌లో ఎలా థింక్ చేస్తామో అది కూడా అలానే థింక్ చేసి ఆ హిస్టరీ డేటా అంతా కలెక్ట్ చేసుకుంటుందన్నమాట. రికలెక్ట్ చేసుకుంటుంటుంది. సో, టాస్క్ ఇస్తాం. టాస్క్ ఏమి ఇద్దాం? సమ్మరైజ్ ద కాజెస్ ఆఫ్ ద వరల్డ్ వార్ 1 ఇన్ అండర్ 100 వర్డ్స్.
100 వర్డ్స్ లోపల నాకు కాజ్ సమ్మరైజ్ చేసి ద కాజెస్ ఆఫ్ ద వరల్డ్ వార్ ఇవ్వు, కాజెస్ ఆఫ్ ద వరల్డ్ వార్ ని సమ్మరైజ్ చేసి ఇవ్వు 100 వర్డ్స్ లో. సో ఇన్స్ట్రక్షన్ మనం ఏమి ఇస్తున్నాం, యూజ్ సింపుల్ లాంగ్వేజ్. అంటే మనం టోన్ ఇచ్చాం, ఎమోషనల్ కానీ అట్లా ఇన్స్పిరేషనల్ కానీ ఏదైనా ఇచ్చాం కదా. సో నాకు సింపుల్ లాంగ్వేజ్ లో ఇవ్వు, ఎందుకంటే సూటబుల్ ఫర్ 8th grade స్టూడెంట్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. సో ఇంకోటి డేటా ఆర్ ఎగ్జాంపుల్ యాడ్ 3 key బుల్లెట్ పాయింట్స్ అట్ ద ఎండ్ ఫర్ ద క్విక్ క్వశ్చన్. ఇది మీరు ఇచ్చినా ఇకపోయినా పర్లేదు, ఇస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయని నేను చెప్తున్నాను. సో యాడ్ 3 key పాయింట్స్. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే చూడండి, ప్రాంప్ట్ మనం ఇస్తే ఈ ప్రాంప్ట్, ఎందుకంటే ఎందుకు పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అనేది అన్నాను, ఈ పర్ఫెక్ట్ ప్రాంప్ట్ లో ఎలా ఉండాలని కూడా చెప్పాను కదా, చూద్దాం. సో చూడండి, ఆల్ రైట్, లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ సింప్లీ. సో ఒక here's a simple and short summary of the causes of the World War I. I've written like a history teacher talking to a 8th grade student. చూసారా, ఇది మనకు కావాల్సింది. సో ఇక్కడ మనం ఇంకోటి చెప్పొచ్చు, థింక్ లైక్ ఏ లాయర్ అండ్ టెల్ మీ అబౌట్ దిస్ సంథింగ్. ఒక కేసు గురించి కానీ ఒక లా గురించి కానీ అడగచ్చు. అడిగితే అది ఒక లాయర్ లాగా నీకు రిప్లై ఇస్తుంది. అదే నువ్వు ఒక థింక్ లైక్ 8th class స్టూడెంట్ అండ్ ప్రొవైడ్ మీ అబౌట్ దిస్ లా అని అనుకోండి. ఒక 8th class స్టూడెంట్ కి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, బేసిక్ మినిమం నాలెడ్జ్, లా అంటే ఏంటిది, చిన్న లా అంటే చిన్నగా అలా ఇస్తుంది రిప్లైస్. సో మనం ఎలా అడిగితే అలానే ఇస్తుంది. సో చూసారు కదా, వరల్డ్ వార్ స్టార్టెడ్ ఇన్ 1940. It didn't happen all of the sudden. Many of the things built up over time. Countries in Europe were competing for power and land. They made a secret alliance with cities, built big armies and wanted to be a. చూసారు కదా, మీరు చదవండి ఓకే ఫ్రీగా. క్విక్ రివిజన్ చూసారు కదా, 3 పాయింట్స్ అంటే మనకి 3 పాయింట్స్ లో ఇచ్చింది. 100 వర్డ్స్ అంటే 100 వర్డ్స్ లోనే ఇచ్చింది. మనం ఇంకా కావాలంటే దీన్ని మినిమైజ్ చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు. సో దీన్ని ఇంకా నేను ఐ వాంట్ ఇట్ బి ఎక్స్పాండెడ్ ఇంటూ 10 more లైన్స్ అంటే 10 more లైన్స్ ఇస్తుంది. 200 వర్డ్స్ అడిగితే 200 వర్డ్స్ ఇస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదండి ఎందుకు మనకి ప్రాంప్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమై ఉంటుంది. సో చూడండి, సో ఇక్కడ చూడండి, టెల్ మీ సంథింగ్ నుంచి హాయ్ హౌ ఆర్ యూ ఒక బేసిక్ ప్రాంప్ట్, ఒక బ్యాడ్ ప్రాంప్ట్, ఒక గుడ్ ప్రాంప్ట్, ఒక చైన్డ్ ప్రాంప్టింగ్, ఆ చైన్డ్ ప్రాంప్టింగ్ తర్వాత ఒక మంచి పర్ఫెక్ట్ ప్రాంప్ట్. సో చూసారు కదా, సో ఇదండి పర్ఫెక్ట్ ప్రాంప్టింగ్. సో ఇది ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ లో మంచి డిమాండబుల్ జాబ్ ప్రాంప్టింగ్ అనేది. ప్రాంప్ట్ అనేది ఎలా ఉంటుందో సో మీరు ట్రై చేసి చూడండి. సో అండ్ ఆల్సో నెక్స్ట్ మనకి ఈ టాపిక్ కంప్లీట్ అయింది ప్రాంప్టింగ్ అనేది. సో ఈ సిరీస్ లో ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయని చెప్పాను కదా. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి టాప్ 5 మిస్టేక్స్ టు అవాయిడ్ విత్ ChatGPT. అంటే మనం ChatGPT యూస్ చేసుకునేటప్పుడు ఆర్ ఎనీ చాట్ బాట్ యూస్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి మిస్టేక్స్ ని అవాయిడ్ చేసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి చూద్దాము. సో స్టే ట్యూన్డ్ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, ఖచ్చితంగా మీకు నాలెడ్జబుల్ అనిపించింటుంది. ఎక్కడో ఒక చోట మీరు ఒక న్యూ థింగ్ నేర్చుకున్నారు అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో అండ్ ఆల్సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇది ఇంకా జస్ట్ స్టార్టింగ్ వీడియో, ఇంకా మంచి మంచి అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటాయి. మీరు ఖచ్చితంగా అడ్వాన్స్డ్ లెవెల్లోకి తీసుకెళ్తాను బిగినర్ నుంచి. సో అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే నేను ఈ సిరీస్ వల్ల ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమంటే ఒక 250 సబ్స్క్రైబర్స్, అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఒకవేళ ఇంకా వస్తే మంచిదే. సో రీచ్ వస్తే నాకు కూడా మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. సో ఇదొక సిరీసే కాదు, నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఎవరీవన్, థ్యాంక్ యూ.